హత్యా రాజకీయాలు నడుస్తున్నాయా, రాజకీయ హత్యలు జరుగుతున్నాయా? పార్టీలు వేరేనా? మొన్న వైసీపీకి సంబంధించిన లింగమయ్య, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీరయ్య. పార్టీలు మారుతున్నారు కానీ మనుషులు వాళ్ళే, ప్రాణాలు అవే. కానీ దీని వెనక నిజంగా రాజకీయ ప్రోద్బలం ఉందా? పార్టీల్లో ఒకరినొకరు శత్రువులుగా మారుకొని చంపుకుంటున్నారా, లేదంటే ఇతరితర కారణాలు ఉన్నాయా? కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, రెండు కోణాల్లో ఉండొచ్చు, కానీ దానికి రాజకీయాలకు ముడిపెడుతున్నారు. మళ్ళీ మరొకసారి ఫ్యాక్షనిజం పెచ్చిమీరుతుంది అనే సంకేతాల, ఎవరు వచ్చినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి అయితే తప్పదు అనే సంకేతాల. అది కూడా తాజాగా వీరయ్య చౌదరి హత్య అంటే ఆయన వచ్చాడంట, ఆఫీస్లో కూర్చున్నాడంట, అందరూ అక్కడ ఎవరు లేరు, ఆఫీస్లో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నట్టున్నారు. వచ్చి నలుగురు, అది కూడా ఒక సినీ ఫక్కీలో మాస్కులు కట్టుకుని వచ్చి కత్తిపోట్లు, అది కూడా కాకపోతే ఒకళ్ళు 38 కత్తిపోట్లు అని రాశారు, కొంతమంది 52 కత్తిపోట్లు అని రాశారు. మొత్తానికి ఎన్నో కానీ కత్తిపోట్లు అయితే దిగినాయి. అంటే ఇంకా రేపొద్దున్న ఇదే కంటిన్యూ అయిపోతే ఇంకా పార్టీలకు అతీతంగా ఎవరినైనా నడు రోడ్డు మీద నడుస్తున్నా చంపేస్తారు, కూర్చున్నా చంపేస్తారు, ఎక్కడున్నా చంపేస్తారా? ఏంటి సంకేతాలు, ఏంటి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న అప్పట్లో జరిగిన హత్యలు, మొన్న లింగమయ్య అనుకుంటా అనంతపురం దగ్గర ఈ నెల్లి పరామర్శించారు జగన్మోహన్, నిన్న ఇది, అంటే మధ్యలో ఇంకా చాలానే జరుగుతున్నాయి. వీటికి ఇంకా పులి స్టాప్ పడట్లేదు. రాజకీయ హత్యలా లేదంటే హత్య రాజకీయాలా? వ్యక్తిగత కక్షల్ని రాజకీయాలకి ముడిపెడుతున్నాం మనం, వాడేసుకుంటున్నారు కాబట్టి ఈ అట్లా పెరుగుతాయి. ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్గానే చూడండి, అందులో దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని చూడండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఏం కనబడుతుంది, ఇంకా పూర్తిగా రాకముందే రాజకీయం పెట్టేశారు. ఫస్ట్ అయితే గనక నిజంగా రాజకీయమే ఫస్ట్ అయ్యి ఉంటే అనితెళ్ళి మామూలుగా ఆగుతుంది ఆవిడ, 4 మాటలు ఎక్కువ చెప్పే మనిషే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆగుతారా? 4 మాటలు ఎక్కువే చెప్పే మనిషే కదా. కానీ ముందు అదేమి లేదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి వైసీపీకి అదేదో రేషన్ మాఫియా దాంట్లో అన్నట్టు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో అంట కదా, రియల్ ఎస్టేట్, మద్యము, రేషను. ఈదర హరిబాబు గారికి ఇతను రకంగా ఆ ఏరియా ఈదర హరిబాబు అంతే. ఒకప్పుడు ఎమ్మెల్యేగా అతను వేల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అవతలకి వెళ్ళిపోవడంతో ఇతను అక్కడ ఎంపీపీ అయ్యాడు. మాజీ. ఇతని కల్లా ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటంటే సమస్యల్లో హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాడు. ప్లస్ వ్యాపారాలు అవన్నీ కోట్లే. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో లిక్కర్ బిజినెస్లు ఈయనంట ఎక్కువ ఆ ఏరియాలో. లిక్కర్ అంతా కూడా సిండికేట్ కి ఇతనే హెడ్ అట. అట్లాగే ఈ దాన్ని పేరేమంటారు, ఈ బియ్యం సిండికేట్ ఇతనేనంట, రేషన్ సిండికేట్ ఇతనిదేనట. అన్ని ఇక అతని చేతిలోనే నడుస్తున్నాయి. లీడర్ల చేతికి ఇచ్చేసాము అన్ని, మిగతా వాళ్ళందరూ ఆ మాట వినేటటువంటి పరిస్థితి తెచ్చాం. దాంట్లో కడుపు మండటం ఉంటాయి, గొడవలు ఉంటాయి. పూర్తిగా బయటకు వచ్చేదాకా ఆగుండాల్సింది. ఈలోపు ఈ ప్రచారం చేసుకోనక్కర్లేదు. ఒకవేళ వచ్చినా అది తెలుగుదేశమో వైసీపీనో అని కాదు కదా, ఆ వ్యాపారం పరంగా వచ్చిన తగవుల వల్ల జరుగుతుంది. ఇప్పుడు రేషన్దే అనుకుందాం, రేషన్ మాఫియా అంటే ఈయన కూడా మాఫియానే అవుతాడు కదా. ఈయనేదో మాఫియాని ఆపుతుంటే చంపలా, వాళ్ళు తినేది ఈయన తింటున్నాడంటే చంపినట్టు, అంతే కదా. కాబట్టి అది వ్యాపార లావాదేవీల వివాదం. యువతలోళ్ళు వైసీపీలో ఉన్నారు, ఆయన తెలుగుదేశం ఉన్నాడు అంటే అది పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? బేసిక్ గా వీళ్ళు అనేది ఏంటి, అధికార పార్టీలో ఉన్నప్పుడు భయపడాలి కదా. ఎంతకాలం ఉంటది? బేసిక్ గా నీ ఉపాధిని దెబ్బతీస్తా, నీ వ్యవస్థను దెబ్బతీస్తా, నువ్వు బ్రతకనీయను అన్నప్పుడు ఏమవుతుంది వ్యవహారం? ఇంకోటి, ఇంతకు ముందు ఏదో మర్డర్ జరిగిందట, రేషన్ మర్డరే. ఆ మర్డర్ జరిగిన దానికి ప్రతీకారమైన పాయింట్ కూడా ఉంది, అది ఏం చేయించాడని అప్పుడు ఇష్యూ అట, అది కూడా నడుస్తుంది. కాబట్టి అది వ్యక్తిగత వివాదం. అంటే కారణం అంటే మనం ఇప్పుడు కారణం ఇదేని మనం గెస్ట్ చేయలేం, జస్ట్ ఏదో విశ్లేషించుకోవడం వరకే. కానీ మేము అధికారంలోకి వచ్చేసాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అలాగే మాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చేశారు, ఇవి మొన్నటి వరకు వీళ్ళు ఎవరికి లేవు వైసీపీలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మాకు వచ్చినాయి. ఈ దర్పం లేదంటే ఇది కూడా ఇలాంటి హత్యలకు దారితీస్తుందా? అంటే అధికారంలో ఉన్నవాడిని చంపడం అంటే కొంచెం మరి ఆలోచించాల్సిన విషయం. అంటే బేసిక్గా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జైలుకి పోతున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలనుకుని చేస్తారా? చేయరు కదా. ఎవడు పనాలు చేసుకుంటుంటారు. ఉనికికి సవాలు వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారు. గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుతారు, అంతే. బయట బతకలేనప్పుడు ఏంటి, పోతే జైల్లోకి వెళ్ళి బతుకుదాంలే అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసుకుంటుంది ఎవరు, చేస్తుంది ఎవరు?
అది కదా ఆలోచించుకోవాల్సింది బేసిక్ గా. ఎందుకు క్రియేట్ చేసుకుంటాం మనం? అంటే అధికారంలో ఉన్న వాడికి ఒక ధైర్యం ఉంటది, అధికారం కోల్పోయినాడికి భయంతో వచ్చే ఒక ధైర్యం ఒక రకంగా ఉంటది. అటువంటిప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అసలు అధికారము వాటితో లెక్క వేయడమే తప్పు. మీకు కొన్ని ఏరియాలలో వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో రాజకీయ జోక్యాలకు సంబంధించిన ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటిపోతున్నాం మనం. అంటే వ్యాపారాల్లో అంటే మటర్లు చేసుకునే వరకు వెళ్తుంది సార్. అయ్యో, రాజకీయ బలం లేకుండా మా వ్యాపారాలు అంత కొట్టుకు చచ్చిపోతారా మామూలుగా? ఎందుకు ఉండవు? అదేం వ్యాపారము? చట్టబద్ధమైన వ్యాపారంలో చేయరు. అదే అదే ఇది చట్టవిరుద్ధ వ్యాపారాలు కదా. చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేసి ఎక్కువ రాజకీయ అండ ఉన్న వాళ్ళే చేస్తారు, మామూలు చేయగలుగుతారా? అప్పుడు రెండు పార్టీల్లోనూ ఉంటారుగా. అదే అంటున్నాను, ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు అధికార పక్షం అనేది లెక్క అనుకుంటున్నారు. కానీ ఇదివరకు 60-40 రేషియో నడిచింది, ఇప్పుడు నడవట్లా. ఇదివరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 60% టీడీపీ వాళ్ళకి, 40% వైసీపీ వాళ్ళకి. మొన్నటిసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సేమ్. ఇదివరకు మీరు గుర్తుకు తెచ్చుకుంటే జనసేన వాళ్ళు పదే అదే కామెంట్ చేసేవాళ్ళు, 60-40. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిపోయాక అది మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ 40 తీసేశారు, 40% లేదు ఇప్పుడు. ఎవడెవరో నువ్వు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది అలవాటు పడ్డోళ్ళు. నేనేందంటే పార్టీ నాయకులకి వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, కానీ వీళ్ళని పోషించకపోతే వెనకాల రేపు పొద్దున్న తిరగడానికి మనుషులు రారు. ఆ ఖర్చులు పెట్టుకునేది వీళ్ళే. వీడు ఒక్కొక్కడు ఈ మాఫియా నడుపుతున్నాడంటే కనీసం 50-100 మంది ఉండాలిగా వీళ్ళ వెనకాల. వీడికి ఏదైనా మీటింగ్ అంటే 100 మంది వస్తే చాలుగా వినాయకుడికి. అట్లాంటిది ఏర్పాటు చేసే వాళ్ళ పట్ల చూసి చూడనట్టు పోతారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసిన, రేషన్లో తింటారని తెలీదా, మధ్యలో తింటారని తెలీదా? తెలియనట్టు నాటకాలు ఎందుకు మనం? ఆ తింటున్నప్పుడు పంచుకున్నారు ఇంతవరకు, పంపిణీ కుదరనప్పుడు గొడవలు వస్తున్నాయి. ఎందుకు గొడవలు వస్తుంది? ఇది ఇదివరకు అయితే గనక పోలీసుల దగ్గర లేదా పెద్ద మనిషి దగ్గర కూర్చుని చర్చించుకునేవాళ్ళు. అట్లాంటి సెటిల్మెంట్లు చాలా జరిగాయి. ఇప్పుడు అవి జరగట్లా. అధికార ఆధిపత్య అహంకారం అనేటటువంటిది పతాక స్థాయికి ఉంటుంది. పల్నాడు ఫ్యాక్షనిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం అనే దానికి ఇక ముగింపు ఉండదు, కంటిన్యూ అవుతానే ఉంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా అనేది కూడా ఇలాంటి జరుగుతున్న హత్యల ద్వారా ఒక సంకేతం. అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఫ్యాక్షనిజం ఉండే దాంట్లో ఒక నియోజకవర్గంలోనో ఒక ఊర్లోనో ఇద్దరి మధ్యన శత్రుత్వం. అవును, కరెక్టే. ఆ ఇద్దరిలో ఆధిపత్య పోరు కోసం జరుగుతాయి. ఈ అట్లాంటివి కాదు. మళ్ళీ పెరగట్లా. అంటే హత్య జరిగిన తీరు చూస్తే మాస్క్లు వేసుకుని వచ్చి ముసుగేసుకొని కత్తులతో పొడి చేయడం అనేది మామూలు చేసే పని కాదు కదా. అది ఫ్యాక్షనిస్టులే చేయగలుగుతారు. క్రైమ్ గా చూడాలి. ఫ్యాక్షనిస్టులు అట్ట ఉండదు. చంపి తర్వాత వెళ్ళి స్టేషన్ లో లొంగిపోతుంటారు. ఆ వ్యవస్థ వేరు. అది వేట కొడవళ్ళు, ఆ నరకడం వేరు. అంటే మీరు అన్నట్టు అది రెండు వర్గాల మధ్య ప్రతీకారంతో జరిగినవి అయితే అలా ఉంటాయి. కానీ ఇది వ్యాపారంలో క్రైమ్ అంటున్నా నేను. దీన్ని క్రైమ్ లెక్కనే. ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు పొడి చంపేస్తారు, కానీ ఫ్యాక్షన్ గా చూడకూడదు. ఆ దొంగతనం కోసం క్రైమ్. ఇది ఈ తరహా క్రైమ్. ఇది ఈ టైప్ లోనే చూడాలి, కానీ దాంతో ముడిపెట్టకూడదు. దేనికి అదే విడిగా సుపారీ కిల్లింగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే క్రూరంగా చంపేటటువంటి వాడిలో రెండు రకాలు ఉంటుంది. ఒకటి అన్యాయం జరిగితే వ్యక్తిగా చేసేటట్టు, ఇది అట్లా కాదు. డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు నాకు ఇన్ని పోట్లు పొడవాలి అని చెప్పేవాడు ఉంటాడు. అంటే అవతలోడు కసి ఉన్నోడే. అంటే ఊపిరి ఉండకూడదు, కొన ఊపిరి కూడా ప్రాణం తీసి రావాలి. ప్లస్ ఇన్ని పోట్లు పొడవాలని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. పోటుకి ఎంత డబ్బులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ డబ్బులు లెక్కల్లో అవి ఉంటాయి. మనం ఇదివరకు ఈ ఫ్యాక్షన్ బ్యాచీల్లో, రౌడీల బ్యాచీల్లో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి మనకి పోలీసులు సహకరించేవాళ్ళు. అప్పుడు విడిగా కూర్చుని మాట్లాడితే తెలిసేయి అట్లాంటి బోలెడు ఇష్యూస్. పుడిస్తే పోటుకి ఎంత, నరికితే ఎంత, ఏ పార్ట్ నరికితే ఎంత అనేటటువంటివి కూడా ఉంటాయి లెక్కలు. అట్లాంటి వ్యవస్థలు వేరు. ఇప్పుడు ఇది ఏంటంటే సుపారీ కిల్లింగే అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ జ్యోతి ఈనాడు రాసింది కూడా సుపారీ టైప్ లోనే రాసింది, కాబట్టి మధ్యలో వైసీపీకి లింకప్ చేసింది. కానీ ఒకటి సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటే ఈ మర్డర్లకు సంబంధించి ఇదనే కాదు, ఏదైనా ఇప్పటికే టీడీపీ మీద ఒక ముద్ర ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అని లోకేష్ మీద ఏదో ఒక ముద్ర అయితే ఉంది. అది నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేం. దానికి తోడు ఇలాంటి హత్యలను కూడా వైసీపీ మీద ఆపాదించడం, లేదంటే ఈ హత్యల ద్వారా సానుభూతి పొందాలని టీడీపీ అనుకోవడం మంచి ప్రక్రియ. అంటే బేసిక్గా ఒకటి, మనం ఒక
గేటుని తెరిచేసాం, వరద గేట్ తెరిచేసాం. అంటే తెరిచేసి మనమే ఇచ్చామా లైసెన్స్? నేరాల వరద గేట్ తెరిచేసాం. ఇంతవరకు ఏంటంటే చంద్రబాబు అంటే నేను చెప్తున్నాను, సిన్సియర్గా అబ్జర్వ్ చేసినటువంటిది, లంచం తీసుకునేవాడు వణికేవాడు, చాటుగా వెళ్ళి తీసుకోవడం తప్పించి డైరెక్ట్గా తీసుకునే ధైర్యం చేయలేకపోయారు ఆ రోజున. ఆ వణుకు చంద్రబాబు చేశాడు, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేశాడు. పేపర్లో వచ్చిన, టీవీలో వచ్చిన వెంటనే సస్పెన్షన్, యాక్షన్ ఇట్లాంటివన్నీ. జగన్ గారు చేయలేదేమో. జగన్ చేయలేదు, రెండోసారి వచ్చింది చంద్రబాబు చేయలే. ఏంటి ఇప్పుడా? 2014కి ముందు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, 4 దాకా చంద్రబాబు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి, తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా జరిగింది. వ్యవస్థల చిన్నాభిన్నాన్ని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు. అసలు ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించింది చంద్రబాబు, కొనసాగించింది రాజశేఖర రెడ్డి. దాన్ని ఆ గేటు తెరిచేసి, ఇదేంటి సార్ మీరు ఇట్లా చెడగొట్టడం వల్ల మనకి వాళ్ళందరినీ రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అన్నారు, కానీ వాళ్ళే మనకు బలమైన నాయకులు సార్, మనం ఇప్పుడు వాళ్ళని తయారు చేసుకోవాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ అయిపోవాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు రౌడీ అవ్వాలనుకుంటున్నాడు. మీకు రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఎట్టుంటుందంటే, మన పేరు చెప్తే భయపడిపోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఒకసారి వచ్చిందంటే, ఆఫీసర్ భయపడతాడు ఇది అంటే, అది మద్యము, డ్రగ్స్ కంటే చాలా పవర్ఫుల్. ఆ మత్తు దిగదు. ఆ మత్తుని దించడానికి ఆ రోజున పోలీసులు పోలీస్ స్టేషన్ బయట ఆ తలుపులకు కట్టేసి పొద్దునుంచి సాయంత్రం దాకా వెళ్తాను, ప్రతి కానిస్టేబుల్ ముడ్డి మీద ఒకటి వేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి రౌడీలని. అలాంటి స్టేజీల తర్వాత కంట్రోల్ అయింది. ఫ్యాక్షనిజం చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు అట్లా పట్టుకోవడం వల్ల జరిగింది, వాళ్ళని కూడా అట్లా రోడ్ల మీద కూర్చోబెట్టడం. ఇప్పుడు సీన్ మారిపోయి ఎదుటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాడిని అట్లాంటి కేసుల్లో ఇరికిచ్చే పని ఎప్పుడైతే జరుగుతుందో, మామూలు సంఘటనల్ని నేర సంఘటనలుగా చిత్రీకరించడం ఎప్పుడైతే, అంటే ఒక రకంగా చెప్పాలంటే చట్టం తన పని తాను చేయడం మర్చిపోయింది, నైతికత చచ్చిపోయింది. హింసాకాండని ప్రేరేపించేటటువంటి శక్తులు కార్యకర్తల రూపంలో చేస్తూ ఉంటే దానికి వాళ్ళ ట్రాప్లో నాయకత్వం పడిపోతుంది. 70ల నాటి 70ల నుండి 90ల దాకా పట్టిన దరిద్రం రాష్ట్రానికి ఏదైతే ఉందో ఆ దరిద్రం ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఆనాడు కూడా లేనంత అసహ్యకరమైన వాతావరణం వాళ్ళు జరుగుతుంది, అసహ్యకరమైన వాతావరణం ఇది. దీనికి ఎప్పుడైతే నేరం చేస్తే అది తప్పు అని చుట్టుపక్కలోడు అంటాడని ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, నేరం చేస్తే గ్రేట్ రా, నువ్వు చేస్తుంది రైట్ రా అని ప్రశంసిస్తారు అంటే ఉండే వాతావరణం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండో వాతావరణం పెరుగుతుంది. ఇది మనం కంట్రోల్ చేయలేము. ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు పుట్టాలి, ఏది ఆనాటి చంద్రబాబు పుట్టాలి. ఇప్పుడు చంద్రబాబు దాన్ని చెడగొట్టేసుకున్నారు. చంద్రబాబు తన మీద ఉన్న 99, 2004 వరకు ఉన్న ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర ఈ దఫా లేదు, పూర్తి భిన్నమైన ముద్ర. ఇదివరకు రాజశేఖర రెడ్డి ఏ మాట అనేవాళ్ళు, కక్ష సాధింపు అది ఇది అనేసి, జగన్ ఏ మాట అయితే అన్నారో దానికి 10ంతల వ్యవస్థ నడుస్తుంది. 10ంతలు ఇంత ఎప్పుడైతే నడుస్తుందో ఇక అది అనైతికం అని చెప్పే హక్కు లేకుండా పోయింది. నువ్వు అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాక ఇంకెదురోడికి నీతేం చెప్తావు? దీన్ని సమర్థించడం ప్రారంభించాక ఇంకేం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఆంధ్రాలో విచ్చలవిడితనంతో కూడినటువంటి స్వేచ్ఛతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ అన్ని వ్యవస్థలు అధికార పక్షపు నాయకులకి దాసోహం అనే పరిస్థితి వస్తే ఇంకా డెమోక్రసీ ఏడుంది? అదే కదా. నువ్వు ఏ వ్యవస్థలు అయితే కాపాడాలో ఆ కాపాడాల్సిన వ్యవస్థలు కార్యకర్తల మాటలు వింటాం, లేకపోతే ప్రభుత్వం యొక్క దాసోహం అంటూ ఉంటే రాజ్యాంగం పనిచేయదు, చట్టం పనిచేయదు, తప్పుడు కేసులు పెడతాం, తప్పుడు ఇష్టాలుగా నడుస్తామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుంది? వాస్తవానికి ఇటువంటి అంటే మనం ఇప్పుడు రాజకీయ యాంగిల్లో మాట్లాడుకున్నాం, దాన్ని పక్కన పెడితే ఒక నేరం జరిగింది. ఇంతకుముందు అనిత గారు వచ్చినప్పుడు కూడా ముందు అన్నది ఏంటి, గంజాయి, మాదక ద్రవ్యాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. మనం కూడా డీజీపీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ గుప్తా గారు, చాలా వరకు తగ్గిపోయినాయి క్రైమ్ రేటింగ్, గతంతో పోలిస్తే నేరాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది రాజకీయ కోణం పక్కన పెడితే ఇలాంటి హత్యలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ అదుపులో ఉన్నట్ట, అదుపు తప్పుతున్నట్ట, ఈ కోణంలో చూసినప్పుడు ఎలా చూడాలి? ఒక సంఘటన ఆధారంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోతుంది అనేది అమాయకత్వం. లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అవడం అంటే ఏంటంటే విచ్చలవిడితనంగా రోడ్డు మీద వ్యక్తి సంఘటనలు లా అండ్ ఆర్డర్కి ఆపాదించకూడదు. అయితే క్రమంగా భయం కోల్పోతున్నాం, వ్యవస్థ మీద పట్టు కోల్పోతున్నాం, ఇది గుర్తించాల్సి ఉంది. ఎప్పుడైతే రాజకీయ జోక్యం పోలీస్ వ్యవస్థలో పెరిగిపోతుందో ఇక భయం కోల్పోతారు. భయం ఒక్కసారి కోల్పోయిన తర్వాతన ఒకడేమో
తెగింపుతో నేరం చేస్తాడు, అధికార పక్ష పండతో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడేమో బతకడానికి అవకాశం లేనప్పుడు లేపేసి వెళ్ళిపోతే బోలకు జైలుకి అనేటటువంటి రూట్లో ఉంటాడు. దాక్కుని బ్రతికే కంటే లేపేసి వెళ్ళి జైల్లో కూర్చోవచ్చు సేఫ్గా అనే లెక్కన ఉంటారు. ఎందుకు అంటే అది వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారనుకోండి, అప్పుడు భయం వస్తుంది. ఇదివరకు దొంగతనాలు చేసేవాళ్ళు రౌడీల్ని ఫ్యాక్షనిస్టులు ఎట్ట కంట్రోల్ చేశారు, ఎన్కౌంటర్లు చేశారు. అంటే అప్పుడు ఫ్యాక్షనిస్టుల మీద కూడా నిఘా ఉండేదంట కదా, ఫ్యాక్షనిస్టుల మీద కూడా ఈ నాయకుడు ఏం చేయబోతున్నాడు, రంగా ఏం చేయబోతున్నాడు ఒక నిఘా ఉండేదంట కదా. ఇప్పుడు ఆ నిఘా అనేది ఇంకా కంప్లీట్ గా లేదా? నిఘా ఎందుకు ఉండదండి, ఇప్పుడు కూడా ఉంటది. కాకపోతే జోక్యం చేసుకోబాకండి అని చెప్తున్నారు పోలీసులకి. ఇదివరకు ఏంటంటే నిఘా వ్యవస్థ నుంచి నివేదిక రాగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎలర్ట్గా ఉండేవాళ్ళు, తద్వారా నడిచింది. అంతకు ముందు తెలిసినా కూడా చూసి చూడనట్టు పోయేవాళ్ళు. 70లలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, ఏం చేశారో కూడా తెలుసు. పోలీసులు కళ్ళెదురుగున్నా రంగా చనిపోయినప్పుడు తగలబెడుతున్నప్పుడు నేను నడి రోడ్డు మీద ఉన్నా, నా కళ్ళెదురుగుండా షాపులు లూటీ చేస్తున్నారు. అప్పుడు 10th క్లాస్ కుర్రోడు నేను, నా కళ్ళెదురుగుండా షాపులు లూటీ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఎస్ఐ అక్కడే ఉన్నారు, జీప్ ఎదురుగుండా ఉంది. ఆ రాయ్ టైర్స్ బిల్డింగ్ అని మీకు గవర్నర్ పేటలో ఉంటది, ఆ శైలజ థియేటర్ ఏరియాలో. మా కళ్ళెదురుగుండా షాపుల్లోకి వెళ్ళటం, ఆ ఓనర్ వాళ్ళు అంటున్నాడు తప్పని 2 వేస్తున్నాడు, గుమస్తాలు అందరూ కూడా భయంగా ఉనికిపోతాం. వాళ్ళు బయటికి రావడం, ఆ ఇది తీయడం, దాంట్లో నుంచి క్యాష్ బాక్స్ తీసుకుపోవడం. ఆ రోజున తగలబడితే దానిపైన బ్యాంక్ ఉండేది, ఆంధ్ర బ్యాంక్, అలా కుప్పకూలింది. అది తగలబడి బిల్డింగ్ తగలబెట్టారు. కళ్ళ ఎదురుగుండా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ. ఎందుకు లేరు? అది అదుపు తప్పడం అంటే ఇప్పుడు అట్లా లేదు కాబట్టి పర్లేదు. కాకపోతే ఉన్న సమస్యల్లో ఏంటంటే ఇది ఇలా 4-5 తర్వాత పెరిగిపోతుంది. అదే కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మనం పోలీసుల మీద రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలి. పోలీసుల మీద రాజకీయ జోక్యం తీసిన మొట్టమొదటి వాడు చంద్రబాబు నాయుడు. 99 2004 95 నుంచి 2004 దాకా. పైగా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సొంత పార్టీ రౌడీల్ని, సొంత పార్టీ ఫ్యాక్షనిస్టులు కూడా కంట్రోల్ చేసినాడు. కట్టాల రవి లాంటి వాడు తగ్గాడు అంటే కారణం అదే. ఆ తగ్గుదలే ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఫీల్ అవుతుంది ఆవిడ. అది వేరు. ఆ లెక్కనైతే అవతలోడు కూడా అంతే తగ్గాడుగా. మరి చచ్చిపోయిన వాళ్ళు అటు ఉన్నారు కదా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ ఫ్యాక్షనిజానికి రౌడీయిజానికి నాయకుల బిడ్డలు మొన్నటిదాకా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్టేజ్ కావాలనుకున్నారు. దీనికి కారణం ఆర్థికంతో ముడిపడి ఉంది. ఇదివరకు ఏంటంటే డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాదు, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు. రంగా పిలుస్తున్నాడు వచ్చేయి, నెహ్రూ పిలుస్తున్నాడు వచ్చేయి, లేకపోతే ఆదినారాయణ రెడ్డి పిలుస్తున్నాడు వచ్చేయి, రాజశేఖర రెడ్డి పిలుస్తున్నాడు వచ్చేయి. ఇట్లుండేది వ్యవస్థ. జనాలు ఎగబడి వచ్చేవాళ్ళు. తిండి అది అక్కడ పెడితే పెట్టినట్లయితే లేదు, ఆ స్టేజ్ లో ఉండే పెట్టేవాళ్ళు భోజనం. కానీ అందరికి నిజంగా కడుపు నిండా పెడతారంటే ఏం లేదు. కానీ పదండరా అంటే అందరూ లారీలు ఎక్కేయడం, జీవులు ఎక్కేయడం, కార్లు ఎక్కేయడం, పరిగెత్తడం ఉండేది. ఇవాళ రోజు నువ్వు డబ్బులు ఎత్తే కానీ రానంటున్నావు. అదే ఇప్పుడు ఈ గొడవలను నడుస్తున్నాయి అనుకోండి, మళ్ళీ భయంలో భద్రత కావాలి. ఆ భద్రత ఫ్యాక్షన్ నాయకుడు, రౌడీ నాయకుడు దగ్గర ఉంటది. అప్పుడు వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మళ్ళీ హైదరాబాద్ డెవలప్ అయినట్టు మళ్ళీ మన పక్క రాష్ట్రాలు డెవలప్ చేసుకోవాలి. కానీ ఇలాంటి హత్యలు జరగగానే ఇమీడియట్ గా ప్రత్యర్థుల మీద, ప్రత్యర్థి పార్టీల మీద ఆపాదించడం అనేది కూడా రేపొద్దున ఇటువంటి మరింత పెచ్చిమిరిపై ప్రమాదం ఉండదు. దాన్ని కంట్రోల్ చేయాలా బాబు గారు వద్దా? వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే అట్లాగే ప్రతిదీ మళ్ళీ వైసీపీ వస్తే ఇలాంటివి జరిగిపోతాయనో భయాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రతిదీ అది మాట్లాడతారు. అంటే వైసీపీలో కూడా భయాన్ని క్రియేట్ చేయడం, జనాల్లో వైసీపీ అంటే భయం క్రియేట్ చేయాలి. చూడండి ప్రతిపక్షంలో ఉన్న ఇట్లా చేశారు, అదే అధికార పక్షంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు చేస్తారని ఫీలింగ్ ని క్రియేట్ చేయాలి. కానీ జనాలు అంత వెరితనంలో ఉంటారని నేను అనుకోను. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో హత్యలు అయితే నడుస్తున్నాయి. హత్యల వెనక రాజకీయాలు ఉంటున్నాయా, లేదంటే జరిగిన హత్యల్ని రాజకీయ హత్యలుగా మారుస్తున్నారు? ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. కానీ ఇలాంటివి అయితే జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీదే ఉంటుంది. మరి ఏం చేస్తారు చూద్దాం.